గౌరవ కోర్టు అయితే హైకోర్టు మనకు రివాల్యుయేషన్ చేయండి, దాంట్లో అక్రమాలు జరిగాయని చెప్పి రివాల్యుయేషన్ చేయండి, అది సాధ్యం కాకపోతే 8 నెలల్లో ఎగ్జామ్ పెట్టనని చెప్పేసి గౌరవ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇలా మేము గ్రూప్ 1 డే 1 నుంచి చాలా అక్రమాలు జరిగాయని చెప్పేసి సుప్రీంకోర్టు దాగలడం కూడా జరిగింది. గ్రూప్ 1 ఎగ్జామ్లో కీ కేసులో 29 విషయంలో చాలా విషయాల్లో ఇలా హైకోర్టుకు మేము సంప్రదించాము. మాకు మొట్టకాయలు వచ్చిన కొన్ని సందర్భాలు ఇవాళ మాకు గౌరవ హైకోర్టు సానుకూలంగా స్పందించి, ఎందుకంటే అక్రమాలు జరిగాయని చేసి ఇవాళ కూడా కోర్టు చెప్పడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో 8 నెలల్లో రీమెన్స్ పెట్టాలని చెప్పేసి కోర్టు గారు చెప్పారు. ఏ అయితే రివాల్యుయేషన్ ఉందో తెలుగు మీడియం పిల్లలకు చాలా అన్యాయం జరిగింది. చాలామంది తెలుగు మీడియం అభ్యర్థులకు మార్కులు రాని పరిస్థితి. ఇది ఎందుకు జరిగిందని ప్రాసెస్ మొత్తం చూస్తే దాంట్లో అవకతవకలు జరిగాయి. ఇలా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు చాలా ఎక్కువ మందికి రావడం, తెలుగు మీడియం అయితే ఉందో చాలా తక్కువ మందికి రావడం మాకు అనుమానం కలిగించింది. అందుకే గౌరవ కోర్టును మేము సంప్రదించడం జరిగిన తర్వాత ఏదైతే ఎగ్జామ్స్లో రివాల్యుయేషన్ చేయమని చెప్పేసి ఇలా కోర్టు మాకు ఆదేశించడం జరిగింది. నాకు తెలిసి యూపీఎస్సీ ఎప్పుడు రివాల్యుయేషన్ అయితే జరగలేదు, కాబట్టి రీమెన్స్ జరగాలనుకుంటున్నాను. ఎందుకంటే జియో 29 అనేది పీడిత వర్గాలకు, బలహీన వర్గాలకు చాలా అన్యాయం జరిగింది. కాబట్టి జియో 29 తీసివేసి మళ్ళీ రీమెన్స్ ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి మేము కోర్టును కోరుతున్నాం. 21,000 మంది వాళ్ళ మార్కులు అందరూ ఇవ్వడం జిఆర్ఎల్ అనమాట, జనరల్ ర్యాంకింగ్ లిస్టు. అసెండింగ్ ఆర్డర్ ఇస్తావా, డిసెండింగ్ ఆర్డర్ ఇస్తావా ఇచ్చేసి వాళ్ళకి ర్యాంక్ ఇవ్వడం అనేటటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనమాట. ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్టు ఇది వీళ్ళకి ఏదైతే ఇప్పుడు సెలక్షన్ లిస్ట్ ఉందో ఆ సెలక్షన్ లిస్టులో పక్కన పెట్టేయమన్నారు. ఈ ప్రొవిజనల్ మార్కింగ్ లిస్ట్ అంటే ఏంటంటే క్యాండిడేట్ నెంబర్, పేరు, అతని హాల్ టికెటు, ఫాదర్ నేము, అతని జెండరు, తర్వాత అతనికి ఉన్నటువంటి సోషల్ రిజర్వేషను, తర్వాత అన్నిటిలో వచ్చినటువంటి మార్క్స్, ఒక్కొక్క పేపర్లలో వచ్చినటువంటివి, ఇంగ్లీష్లో, తెలుగు లేదు, ఇంగ్లీష్లో, మిగతా పేపర్లలో అన్నింటిలో వచ్చినటువంటి మార్కులు, టోటల్ మార్క్స్ ఇవన్నీ ఇవ్వడం అనేది ప్రొవిజనల్ మార్కింగ్ లిస్టు. ఈ ప్రొవిజనల్ మార్కింగ్ లిస్ట్ వచ్చినాక నాకు ఒక పేపర్లో ఒక 100 వచ్చినాయన్న కాడ నాకు ఒక 70 మార్కులు వచ్చినాయి అనుకో, నేను అప్పుడు రీకౌంటింగ్ పోయినప్పుడు నాకు 70 నుంచి ఒకవేళ 90 పెరగచ్చు, ఒకవేళ 70 నుంచి నాకు ఒక 60 మార్కులకు తగ్గొచ్చు. నాకు ఒకటేసారి పెరిగి ఈరోజు నాకు ర్యాంక్ రాదనుకున్నోని ఇచ్చినటువంటి పిఎంఎల్ఏ ఒకేసారి 2 పేపర్లలో పెరిగేసి నాకు డిఎస్పీ వచ్చిందనుకో, నా వెనక ఏం మతలబ్ జరిగిందో తెలియదు కదా. ఇలాంటి ట్రాన్స్పరెంట్గా ఉండడానికి వీళ్ళు ఇచ్చినటువంటి ప్రొవిజన్ పిఎంఎల్ ఇస్తామని చెప్పారు. అది ఇవ్వలేదు కాబట్టి ఈ గందరగోళానికి మొత్తానికి అది పురుడు పోసింది. కాబట్టి ఇప్పుడు పిఎంఎల్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేమేమంటున్నాం, కోర్టు యొక్క డైరెక్షన్ కూడా వితిన్ 8 monthsలో రీమెయిన్స్ అనేది కూడా ఒకటి ఉన్నది కాబట్టి ఇచ్చినటువంటిది సెకండ్ క్లాస్లో దాన్ని చేస్తే మంచిది అన్నట్టు ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం.